ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇల్లు కట్టకపోతుంది అన్నాడు అనుకోను, హైదరాబాద్ లో ఒక ఇల్లు కట్టకపోతుంది కదా, ఏం శాతం అవుతుంది నీకు అంటే నీ గుడ్లు నీకు గోటీలు ఆడతా గట్టిగా. మళ్ళా రైతు బంధు ఏమైందా 4 సార్లు ఎగ్గొట్టినావు అన్నావు అనుకో, పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకా గట్టిగా అన్నావు అనుకో, నీ లాభుల కొండలు తీసి పెడతా. ఇదేం భాష, ఇదేం లెక్క? అరే క్యా దివానా ఆద్మీకి బనాయే రే చీఫ్ మినిస్టర్. అరే కూర్చో, దివానా నేను అంటలేను, ఆయననే చెప్పింది. ఏమన్నాడు ఆయన? రైతు బంధు కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని చెప్తున్నాడు, మేమేమన్నా దివానా వాళ్ళమా, మాకు దివాన్ లేదా అని మాట్లాడాడు. మరి ఇలా నేను అడుగుతున్నా, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు, మరి నేనేమన్నాను నిన్ను? దివానా వాడు అంటే తప్పవుతుందా? దిమాగ్ లేనివాడు అంటే తప్పవుతుందా? నేను తిట్టిన తిట్ల కంటే ఎక్కువ ఊర్లలో తిడుతున్నారు, ఎక్కడైనా దొరికితే తనగట్టే ఉన్నారు. వడ్లు గుంటలేడు, యూరియా ఇస్తలేడు, ఆ పాపం రైతులు కష్టపడి పంట పండించుకుందామంటే రైతు బంధు ఇస్తలేడు, కరెంటు శాఖ ఇస్తలేడు. ఎంత చెప్పలేని గోస పెడుతున్నాడు అంటే అంత చెప్పలేని గోస ఇలా ఊర్లలో ఉన్నది. మీరు హైదరాబాద్ లో మీరు ఇట్లే భద్రంగా ఉండండి, మళ్ళా మీరు ఎట్లా గులాబీ కండువాన్ని గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది. ఈసారి తిరుగుబాటు ఊర్లలోకి చాలా అయితే సార్, ఏ ఊర్లో అయితే గెలిపిస్తున్నాయో, ఏ జిల్లాలో అయితే గతంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ ఓటేసిందో వాళ్ళందరూ ఇవాళ తిరుగుబాటు మూడ్ లో ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంతజారు చేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఏం బాధపడే అవసరం లేదు. ఇంకొక సంవత్సరం పాటు కష్టపడితే ఎక్కడోళ్ళం అక్కడ సంవత్సరంన్నర అరుచుకుంటే, ఎక్కడోళ్ళం అక్కడ కరెక్ట్ గా చూసుకుంటే ఆ తర్వాత హిసాబ్ కితాబ్ చేసేది చాలా ఉన్నది. మనం ఇవాళ సతాయించేటోడు, నకరాలు చేసేటోడు కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ అని చూసుకుని ఎగిరే బీజేపీ వాడు, చాలా మంది ఇష్ట ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ మిత్తితో సహా చెల్లించే బాధ్యత నాడు నేను చెప్తుంటా పక్క. కానీ 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 ఆగుతాం ఇంకా అరే కూర్చోరు గిర్రాలు లేదు. అయితే మనం అందరం చేయవలసిన పని ఒకటే, ఇంకొక సంవత్సరం పాటు మొదలు కార్పొరేషన్ ఉన్నది. క్రికెట్ లో ఎప్పుడు చెప్తారు, ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, నెక్స్ట్ ఓవర్ గురించి ఆలోచించవద్దు, నెక్స్ట్ బాల్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ఓవర్ అంటే అసెంబ్లీ, ఒక టైం ఉన్నది దానికంటే ముందే కార్పొరేషన్ ఎలక్షన్. లాస్ట్ టైం ఏమైందో నాకు ఎరకలేదు. నేను గోపాలన్నకు, జయసింహ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ, సోదరిమణులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఈసారి 9 డివిజన్లు అవుతున్నాయి. 9 డివిజన్లలో నేనైతే ఎవరికి మాట ఇవ్వలేదు, గోపాలన్న కూడా ఎవరికి మాట ఇవ్వలేదు. ఎవరు ఎక్కువ ఊరుకుతారో, ఎవరు ఎక్కువ జనంలో ఉంటారో, ఎవరు ఎక్కువ ప్రజల చుట్టూ తిరుగుతారో వాళ్ళ నాయకుల చుట్టూ తిరుగుడు కాదు, జనం చుట్టూ తిరుగుండ్రి. సమస్యలు ముచ్చడున్నాయి. ఇల్లు లేక, మోరింగ్ సాఫ్ చేసేవాళ్ళు లేక, రోడ్లు చక్కగా లేక, మున్సిపల్ మంత్రి లేక, దోమలు ముట్టి మామూలు బాధలో లేరు జనం. ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తలేదు, ఉన్న వసతులు కూడా అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఆగమాగం ఉన్నది పరిస్థితి. వాళ్ళ కష్టాలలో అండగా నిలబడే ప్రతి నాయకుడిని ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. దయచేసి మరి మండే నుంచి ఎక్కడోళ్ళక్కడ ఫీల్డ్ తిరగాలి, మెంబర్షిప్ గట్టిగా చేయాలి. ఎస్ఐఆర్ కార్యక్రమం ఇంత వివరంగా నేను చెప్పినా జాగ్రత్తగా చూసుకోవాలి.